జగన్ మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఈ డైనమిక్ లీడర్ సార్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆడి కష్టం మీద ఆడు రావడం చాలా కష్టం. గవర్నమెంట్ ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ట్యాబ్లు ఇచ్చారు. ఇప్పుడు అందులో ఒక స్కూల్లో 100 మంది ఉంటే 10 మంది చదువుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆడికి నెలకు 1,00,000 2 లక్షలు జీతం వస్తే మొత్తం ఆడి తరతరం మొత్తం మారిపోద్ది కదా. ఒక అనారోగ్యం వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుట్ సార్. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే హ్యాపీ కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ 5 నుంచి 10 లక్షలు చేశారు, అక్కడ 10 నుంచి 10 లక్షలు చేశారు. ఒక రకంగా విద్య ఆరోగ్యం అన్నది ప్రతి ఒడికి చాలా ఇంపార్టెంట్. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గవర్నమెంట్ చేయడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ. ఇది సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అన్నది ఎక్స్ట్రాడినరీ సార్. గ్రామ వాలంటీర్ ఉన్నావు కదా, వాళ్ళ వల్ల ఏంటంటే చాలా డైరెక్ట్ గా వితౌట్ ఇది మధ్యలో ఈ కమిషన్లు పోయి అలా కాకుండా డైరెక్ట్ గానే రీచ్ అవుతుందండి. వాళ్ళు నచ్చిన వాళ్ళు వేరేలా మాట్లాడుతుంది, నచ్చిన వాళ్ళు వేరే అంటే మాట్లాడుతుంది. బెనిఫిట్ పొందిన గురించి దళారీలకు వెళ్ళకుండా నేరుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ పొందినోడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే అర్థం అవుతుంది.